ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి మాకు కూడా రాజు కావాలి, రాజు కావాలని అడగడం మొదలుపెట్టారు. దేవుడే స్వయంగా అన్నాడు, నేనే వారికి రాజుగా ఉండి ఇంతకాలం వారిని కాపాడి భద్రపరిచి నడిపించిన నా మీద నమ్మకం లేక భౌతికంగా ఏదో రాజు కావాలని ఇశ్రాయేలు అందరూ కోరుకుంటున్నారు. సరే ఇస్తాను, రాజునైతే ఇస్తాను, వారు అడుగుతున్నారు కానీ నాకు ఇష్టమై ఇవ్వట్లేదు, కానీ వారికి ఇష్టం అంటున్నారు కాబట్టి ఇస్తాను. కానీ దానికి తగిన పర్యవసానాలు మాత్రం ఖచ్చితంగా వారు ఫేస్ చేయాలి. చాలాసార్లు మనం కూడా దేవుని సందుకు వచ్చి ప్రభు అది కావాలి ఇది కావాలని అనాలోచితంగా అడిగేస్తూ ఉంటాం. నాకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టేస్తూ ఉంటాం. కొంతమంది యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఎవరినో చూసి ఇంక వాళ్ళే నా జీవితాన్ని నిలబెట్టేస్తారు, ఇంక అతనే నా జీవితాన్ని నిలబెడతాడు, ఇదిగో ఈమె నా జీవితాన్ని ఆనందమయం వెలుగుమయం చేసేస్తుందని వారికి వారు నిర్ణయాలు తీసేసుకుని వచ్చి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, ప్రభువా నువ్వు అప్రూవ్ చేసేయి, దేవుని సేవకులారా మీరు కూడా అప్రూవ్ చేసేయండి అని అంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడు అప్రూవ్ చేస్తాడు. అట్ ది సేమ్ టైం ఆ తర్వాత వచ్చే పర్యవసానాలు కూడా బాధ్యతను వహించాల్సిందే. అందులో దేవుని సేవకుడు అన్నాడు, అవిధేయత అనేది ఒక క్రెడిట్ కార్డు లాంటిది అన్నాడు. చెప్పండి, అవిధేయత ఏంటంటే ఒక క్రెడిట్ కార్డు లాంటిది. ఒక పాపం అట ఒక క్రెడిట్ కార్డు లాంటిది. ఆ క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసుకుని ఉపయోగించుకున్నప్పుడు బాగానే ఉంటుంది సరదాగా, కానీ బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇబ్బంది అవుతుంది. ఒక క్రెడిట్ కార్డు, ఒక అప్పు తీసుకునేటప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత వడ్డీతో కలిసి చెల్లించాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు చాలామంది. రాజు కావాలని కోరుకున్నారు కాబట్టి దానికి తగిన పర్యవసానాలు కూడా ఇలాగ ఉంటాయి. అతడు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడో కూడా దేవుడు చాలా క్లియర్గా చెప్పేసినప్పటికీ కూడా, ప్రభు నువ్వు ఏం చెప్తావు చెప్పు కానీ మాకు మాత్రం రాజు కావాల్సిందే. వీ డోంట్ వాంట్ టు టర్న్ అవే ఫ్రమ్ అవర్ డెసిషన్. మా నిర్ణయం నుంచి మేము వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ అడ్జస్ట్మెంట్లో ఉంటే నువ్వు చేసేసుకో, కానీ మేము మాత్రం ఇంక ఇలా వెళ్ళాల్సిందే అని వాళ్ళందరూ కూడా పట్టుబట్టేశారు. కొన్నిసార్లు దేవుడు తనకిష్టం లేకపోయినా కొన్ని విషయాలు మన జీవితంలో అప్రూవ్ చేస్తారు, కానీ దానికి తగిన పర్యవసానాలు మాత్రం మనం బేర్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త వినండి, ఇన్ని సంవత్సరాలు మీకు న్యాయం తీర్చాను, ఇన్ని సంవత్సరాలు దేవుని మాటలు మీకు చెప్పాను, మీలో ఎవరిది నేను ఆశించలేదు, మీలో ఏ ఒక్కరిది కూడా నేను ఆశించలేదు. అయినప్పటికీ కూడా నేను చెప్పే మాటలు జాగ్రత్త వినండి. దేవుడు మీకు రాజై ఉండి ఎంతకాలం మిమ్మల్ని నడిపించినప్పటికీ కూడా ఇప్పుడు అమోనీయుడైన నాహాషు అనే వ్యక్తి మీ మీదకి వస్తున్నాడని మీరు భయపడి దేవుని దగ్గర రావాల్సింది పోయి మాకు కూడా రాజు కావాలని మీరు తొందరపడుతున్నారు. అయితే గమనించండి, దేవుడు మీరు అనుకున్న దాన్ని ఇస్తాడు. అయితే మీరైనా మీ రాజు అయినా దేవుణ్ణి అనుసరించినంత కాలం క్షేమంగా ఉంటారో, దేవుని అనుసరించినంతకాలం మీరు క్షేమాన్ని అనుభవిస్తారు. అలా కాని పక్షంలో శత్రువు మీ మీద విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయని సమూయేలు తన యొక్క మాటలు ఎక్కడా దాచకుండా, ఏ దాపరికం లేకుండా చెబుతూనే ఉన్నాడు. నిజమైన దేవుని సేవకునికి లక్షణం ఎప్పుడూ అంతే. నువ్వు ఇచ్చే డబ్బుల కోసమో, నువ్వు ఇచ్చే దశంభాగాల కోసమో, లేకపోతే నువ్వు ఇచ్చే కానుకల కోసమో, నువ్వు పెట్టే భోజనం కోసమో నిన్ను సమర్థించేవాడు కాదు దేవుని సేవకుడు. దేవుడు ఏదైనా చెప్పమన్నాడంటే చెప్పి తీరాల్సిందే. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పమన్నప్పుడు అది నీకు కొంచెం కష్టమైనా చెప్పండి, అది దేవుని సేవకులుగా చెప్పి తీరాల్సిందే. సమూయేలు లాంటి నిర్మోహమాటమైన దైవజనునిగా బైబిల్లో పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి సమూయేలు అంటున్నాడు, మీరు దేవుణ్ణి అనుసరించగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో క్షేమం ఉంది. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, మనం దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేదా ఆయన ప్రక్కన పెట్టి మరెవరినైనా మరి దేనినైనా అనుసరిస్తున్నామో పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేయడానికి మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగక మునిపే మన జీవితాల్లో ఒకసారి పరీక్ష చేసుకుందాం. స్వపరిశీలనలోకి మనం వద్దాం. నీవు అనుసరించేది దేవుణ్ణి ప్రక్కన పెట్టి మరెవరినైనా అనేది ఈ రోజున ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.